ఆర్డిటి అనంతపురం జిల్లాకి ఏం చేసింది, వై ఆర్డిటి, సేవ్ ఆర్డిటి అంటున్నారు అని ఒక సిరీస్ చేస్తున్నాం. మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అనంతపురం పట్టణానికి ఆనుకునే స్పెషల్ స్కూల్ ఒకటి ఉంది, ఇంక్లూజివ్ స్కూల్ అనేసి ఆర్డిటి సంస్థ నిర్వహిస్తుంది. ఇక్కడ దాదాపు డిజేబుల్డ్, సెమీ డిజేబుల్డ్, ఆర్ఫాన్స్ అన్ని రకాల పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు. వీళ్ళకి వసతి, హాస్టల్ అన్ని రకరకాల వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇక్కడ సమకూర్చి ఒక అద్భుతమైన స్కూల్ ఇది. మీరు ఈ స్కూల్ని కింద చూసారనుకోండి, ఏ కార్పొరేట్ స్కూల్ కూడా ఇంత బాగా అద్భుతంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ స్కూలు. దాదాపు ఇది హై స్కూల్, 6th నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. ఈ స్కూల్ని ఎందుకు ఆర్డిటి నిర్మించింది, ఈ స్కూల్ ప్రత్యేకతలు ఏంటో మీకు చెప్పబోతున్నాయి ఈరోజు. ఇక్కడ మీకు కనిపిస్తున్న మెడల్స్ అన్నీ కూడా ఈ స్కూల్ పిల్లలు స్పెషల్ ఒలింపిక్స్లో, వరల్డ్ వైడ్ జరిగిన స్పెషల్ ఒలింపిక్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఆ ఒలింపిక్స్లో ఈ స్కూల్ పిల్లలకు వచ్చిన మెడల్స్ ఇవి. ఇక్కడ చూస్తున్నవి గోల్డ్ 10 వచ్చాయి, సిల్వర్ 12, కాపర్ 4. స్పెషల్ ఒలింపిక్స్ 2013 ఏషియా పసిఫిక్ గేమ్స్ న్యూ క్యాస్టిల్ ఆస్ట్రేలియాలో జరిగిన ఈ గేమ్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఈ గేమ్స్లో ఈ స్కూల్ తరఫున ఆర్డిటి తరఫున పార్టిసిపేట్ చేసిన ఈ స్పెషల్ ఒలింపిక్స్లో 10 గోల్డ్, 12 సిల్వర్, 4 కాపర్ సాధించారు. నెక్స్ట్ ఇక్కడ చూసామనుకోండి, 2019లో అబుదాబిలో జరిగింది స్పెషల్ ఒలింపిక్స్. అబుదాబిలో జరిగిన ఈ స్పెషల్ ఒలింపిక్స్లో కూడా గోల్డ్ 3, సిల్వర్ 5, బ్రాంజ్ 3. ఇక్కడ నెక్స్ట్ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్ యుఎస్ఏలో జరిగిన వరల్డ్ గేమ్స్లో కూడా గోల్డ్ 3, సిల్వర్ 5, కాపర్ 9. సో ఇక్కడ ఆర్డిటిలో చదువుకుంటున్న పిల్లలు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్లో కూడా రాణిస్తున్నారు. అది కూడా ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ ఒలింపిక్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు చాలా ఒలింపిక్స్ చూసి ఉంటారు. స్పెషల్ ఒలింపిక్స్, ఈ ఒలింపిక్స్లో భారత్కి చాలా మెడల్స్ తెచ్చారు. ఈ సంస్థలో చదువుకున్న విద్యార్థులు భారతదేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ ఒలింపిక్స్లో, స్పెషల్ ఒలింపిక్స్లో పాల్గొని వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. రూరల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ గర్ల్స్, ఇది కూడా స్పెషల్. ఈ క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ఫోటో ఇది. గర్ల్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. మ్యాచ్ ఫెర్రర్తో ఉన్న ఫోటో ఇది. స్టెమ్ ల్యాబ్ అనేది ప్రాక్టికల్గా విద్యార్థులు తెలుసుకోవడానికి ఇక్కడ ఆర్డిటి ఇంక్లూజివ్ స్కూల్లో ఒక ప్రత్యేక ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. క్లాస్ రూమ్స్లో ఏవైతే థియరిటికల్గా చదువుకున్నారో వాళ్ళు థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత స్టెమ్ ల్యాబ్కి వచ్చి ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మనం చూద్దాం స్టెమ్ ల్యాబ్లో ఎలా ఉంది. స్టెమ్ ల్యాబ్ అంటే ఏంటి? స్టెమ్ ల్యాబ్ ఇది ప్రాక్టికల్గా మ్యాథ్స్, ఫిజిక్స్కి సంబంధించి, బయాలజీ, సైన్సెస్ అన్నిటికి సంబంధించి క్లాస్ రూమ్స్లో వీళ్ళు థియరిటికల్ పార్ట్ ఫినిష్ చేసినాక ఇక ప్రాక్టికల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి స్టెమ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. నేను చూడగా ఏ గవర్నమెంట్ స్కూల్లో ఇంత అద్భుతమైన ఫెసిలిటీస్ లేవు, ఏ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంత అద్భుతంగా ఉండవు. తర్వాత వాళ్ళకి సపరేట్ డివైడ్ కూడా చేశారు. ఈ ర్యాక్ చూసామంటే ఇది 6th క్లాస్ సిలబస్కు సంబంధించిన స్టెమ్ ఈ మెటీరియల్ అంతా. 6th క్లాస్లో వీళ్ళకున్న సైన్స్లో ఉన్న, మ్యాథ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా ఇక్కడ ఈ ర్యాక్ 6th క్లాస్కి సంబంధించింది. నెక్స్ట్ ఇటు వచ్చామనుకోండి, ఇది 7th క్లాసు. ఇది 7th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్కి అనుకూలంగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 7th క్లాస్లో వాళ్ళు థియరీగా ఏం చదువుకున్నారు ప్రాక్టికల్గా చేయడానికి ఇదంతా 7th క్లాస్ వాళ్ళకి సంబంధించిన ర్యాక్ ఇది. ఈ పక్కన నెక్స్ట్ 8th క్లాస్ పిల్లలకు సంబంధించింది. 8th క్లాస్ పిల్లలకి సైన్స్ అండ్ మ్యాథ్స్లో వాళ్ళకి సంబంధించిన నీట్గా ర్యాక్స్లో అన్నీ సర్ది పెట్టారు. ఇది ఈ క్లాస్ పిల్లలు థియరీ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా వాళ్ళు తెలుసుకోవడానికి. అటువైపు చూసారనుకుంటే ఇది ఇంకా అద్భుతంగా ఉంది. ఇది 9th 10th క్లాస్ పిల్లలకి అని చెప్తున్నారు ఈ స్టెమ్ ల్యాబ్స్. బయాలజీ, ఫిజిక్స్,
కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 4 సబ్జెక్టులు వాళ్ళు ఏదైతే క్లాస్ రూమ్లో చదువుకుంటారో అవి అయిన తర్వాత ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ఇక్కడ మీరు చూడొచ్చు మైక్రోస్కోప్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఈ బాడీలో ఏమేమి ఉంటాయి, ఆ బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయి అన్నీ చూపించడానికి కానీ ఫిజిక్స్, సైన్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేసినారు. క్లాస్ రూమ్ వైజ్ ఇటువైపు చూస్తే సోషల్ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నికి సంబంధించింది. ప్రాక్టికల్గా నాకు తెలిసి థియరిటికల్గానే చదువుకుంటారు. ఈ ఆర్డిటి ఇంక్లూజివ్ స్కూల్లో అయితే 6th క్లాస్ నుంచి స్టెమ్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఆ స్టెమ్ ల్యాబ్లో ప్రత్యేకంగా ప్రాక్టికల్స్ కూడా చేస్తున్నారు. ప్రాక్టికల్స్ అంటే నాకు తెలిసిన ప్రాక్టికల్స్ ఏంటంటే ఇంటర్మీడియట్లో నుంచి స్టార్ట్ అవుతాయి. అది కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. మ్యాథమెటిక్స్లో ఎక్కడ ప్రాక్టికల్స్ ఉండవు, కానీ వీళ్ళు మ్యాథమెటిక్స్లో కూడా చాలా వరకు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంత చేస్తుంది ఆర్డిటి ఈ ఇంక్లూజివ్ పిల్లల కోసం. చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. మనం దాదాపు నార్మల్ స్కూల్స్ అన్నిటికంటే కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏం సాధించింది ఆర్డిటి అంటే ఖచ్చితంగా చాలా సాధించింది. ఖచ్చితంగా సాధించిందనే చెప్పొచ్చు. నా పక్కన నరేష్ ఉన్నాడు. నరేష్ భవిష్యత్తును మార్చింది, ఖచ్చితంగా మార్చింది. విజువలీ ఛాలెంజ్ నరేష్, దాదాపు జీరో విజువలైజేషన్ ఉంటుంది. తను ఈరోజు ఐఐటి మెడ్రాస్కి సెలెక్ట్ అయినాడు ఎడ్యుకేషన్లో. ఇదే స్కూల్లో చదివాడు ఆయన. హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం ఈ స్కూల్లోనే చదివాడు. హాయ్ నరేష్. హలో సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? మీకు ఈ ఆర్డిటీలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఎప్పటి నుంచి చదివారు? సార్ నేను ఆర్డిటీలో 2008 నుంచి 18 వరకు చదువుకున్నాను. నా స్కూలింగ్ మొత్తం ఆర్డిటీలోనే జరిగింది. ఓకే. హై స్కూల్ అంతా ఇక్కడ? హై స్కూల్ అంతా ఈ క్యాంపస్లో జరిగింది సార్. హై స్కూల్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, పంగల్ రోడ్, అనంతపురంలో. నా ప్రైమరీ స్కూలింగ్ బత్తలపల్లిలో ఆర్డిటీ స్కూల్ ఉంది, అక్కడ జరిగింది సార్. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు? ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే నేను హైదరాబాద్కి వెళ్ళి చేశాను. ఏ కాలేజ్? నేత్ర విద్యాలయ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. మరి ఇది ఖర్చులు కానీ ఇవన్నీ ఎవరు భరించారు? అన్నీ మాకు ఆర్డిటీ వాళ్ళు సహాయం చేసేవాళ్ళు సార్. అడ్మిషన్ చేయించినప్పటి నుంచి డిగ్రీ కంప్లీట్ చేసేంత వరకు ఏమైనా ఎక్స్పెన్సెస్ కానీ ఫీజెస్ అలా ఏమైనా ఉంటే కన్నా నాకైనా కాదు మా బ్యాచ్మేట్స్కి అందరికీ ఆర్డిటీ సహాయంతో మేము కంప్లీట్ చేయగలిగాము. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఐఐటి మెడ్రాస్లో ఏం సీట్ వచ్చింది మీకు? నాకు డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఎంబీఏ చేయడానికి చాయిస్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చింది ఐఐటి మద్రాస్లో. నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతున్నాను సార్. ఎలా ఫీల్ అవుతున్నారు ఆర్డిటి గురించి కానీ, లేకపోతే మీరు ఈ స్థాయికి రావడానికి ఆర్డిటి మీకు చేసిన సహాయం గురించి? నేను ఈ స్థాయికి రీచ్ అవుట్ అయ్యానంటే అది ఖచ్చితంగా ఆర్డిటి సహాయం లేకపోతే రీచ్ అయ్యేవాడిని కాదనే నా గట్టి నమ్మకం. ఎందుకంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుంచి నేను ఇక్కడ ఉండి ప్రిపేర్ అవ్వడానికి కానీ, ఈ ప్రిపరేషన్లో అవసరమైన ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి, స్టడీ మెటీరియల్, వీటన్నిటికీ నాకు ఆర్డిటి సహాయం చేసింది. ఈ సహాయంతో నేను ఆన్లైన్లో మెటీరియల్స్, కొన్ని కోచింగ్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకొని క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కొన్ని ఐఐఎమ్స్ అలాగే ఐఐటీస్ నుంచి ఇంటర్వ్యూ కాల్స్, ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఫైనల్గా నేను ఐఐటి మద్రాస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్డిటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆర్డిటి గురించి నన్ను అడిగితే వితౌట్ ఆర్డిటి ఐఎమ్ నథింగ్. బికాస్ ఎందుకంటే నేను చిన్నప్పుడు బ్లైండ్ అని తెలిసినప్పుడు మా పేరెంట్స్కి తెలియదు ఏం చేయాలి ఏంటి అనేసి, ఎక్కడ చదివించాలి, లేదంటే వాళ్ళు ఇంటి దగ్గరే పెట్టుకుందామని డిసైడ్ అయ్యారు. బట్ ఇక్కడ స్కూల్ ఉందని వాళ్ళు తెలుసుకున్నారు మా రిలేటివ్స్ ద్వారా. సో అప్పటి నుంచి ఇక్కడ జాయిన్ చేయడం వల్ల నేను ఈ స్థాయికి రావడం జరిగింది. అదే ఆర్డిటి అనేది లేకపోతే నేను ఈరోజు మేబీ ఇంట్లోనే ఉండేవాడినేమో, బయటికి రాకోకుండా. ఈరోజు ఆర్డిటి ఇబ్బందులు పడుతుందన్న విషయం తెలుసా మీకు? అవును సార్, ఫైనాన్షియల్లీ ఇబ్బంది పడుతుంది. మరి ఆర్డిటీలో నీలాగా చాలామంది లబ్ధిదారులు ఉంటారు. అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్ రూపంలో కావచ్చు, వ్యవసాయం కానీ, లేకపోతే అగ్రికల్చర్లో ఇల్లు కట్టించింది ఆర్డిటి, హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేస్తుంది. వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఆర్డిటి కోసం మీరు కూడా మీ గొంతు ఇప్పండి అని ఏమని చెప్పగలుగుతారు? తప్పకుండా చెప్తాను సార్. ఎక్కడెక్కడ మనకి ఈ గొంతు ఇప్పడానికి ఛాయిస్ వస్తుందో అక్కడ మనమందరం జత అయ్యి చేయి కలిపి ఆర్డిటి ఏం చేస్తుంది, ఆర్డిటి ఎంతమంది జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేది
సమాజానికి తెలియజేయాల అని నేను ఖచ్చితంగా చెప్తాను సార్. ఇప్పుడు చాలామంది ఆర్డిటీతో లబ్ధి పొందారు. వాళ్ళందరూ కూడా గొంతు విప్పితే ఈ సౌండ్కి సెంట్రల్ గవర్నమెంట్ వరకు, ఢిల్లీ వరకు వినిపిస్తుంది. కానీ చాలామంది సైలెంట్గా ఉంటున్నారు. దీన్ని ఏమంటారు మీరు? చాలామంది సైలెంట్గా ఉంటున్నారంటే, ఒకటి వాళ్ళకి ఈ గొంతు విప్పడానికి ఒక సరైన ప్లాట్ఫామ్ దొరికిండకపోవచ్చు, ఎక్కడ మాట్లాడాలి అనే ఒక ప్లాట్ఫామ్ దొరికిండకపోవచ్చు, లేదంటే వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ కూడా లేకోకుండా ఉండొచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ నరేష్. మీరు మంచి అభివృద్ధి చెందాలి. తిరిగి మీరు ఆర్డిటీకి కూడా ఎంతో కొంత చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ఈ పిల్లలందరినీ చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. ఆర్డిటీ అనే సంస్థకి ఏమైనా ఇబ్బంది అయితే వీళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయ్యేలా కనిపిస్తుంది. ఆర్డిటీ సంస్థ లేకపోతే వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్డిటీ సంస్థని కాపాడుకోవాలి. ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఆర్డిటీ సంస్థకి నిలిచిపోయిన నిధులు కావచ్చు, ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ విషయంలో కావచ్చు, ఎంత వీలైనంత తొందరగా ఆ రెన్యువల్ చేయగలిగితే ఇలాంటి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు స్పందించాల్సిందిగా కోరుతున్నాము. సేవ్ ఆర్డిటీ. ఆర్డిటీ లేకపోతే అనంతపురం జిల్లా చాలా ఇబ్బందులు పడుతుంది అనేది మా సైడ్ నుంచి కూడా మేము విన్నవిస్తున్నాం ప్రభుత్వానికి. సేవ్ ఆర్డిటీ.